అందరూ కూడా చక్కగా నేను చెప్పినట్టుగా విధానంగా పూజ అనేది చేసుకొని మీ గ్రామం, మీ కుటుంబం, మీ వ్యవసాయ పంటలు, పాడి పంటలను కూడా మీరు శుభ్రంగా అన్యోన్యంగా దిద్దుకునే, శుభ్రపరుచుకునే విధానం మీ దగ్గర ఉంది. ముందు గ్రామానికి ఒక గుడి ఉంటుంది, ఏదో గుడి. ఆ గుడి మీరు ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకొని ఊడుచుకుంటారో అలాగే ఉండాలి ఆ ఇల్లు. ఆ గుడి కూడా అలాగే ఉంటుందన్నమాట. అలా ఉండని ఎడల చూసారా ఎలాంటి పాపాలు భూమి మీద సంచరిస్తున్నాయో, విచిత్రాలు కనపడుతున్నాయి. చూస్తున్నారు, నేను చెప్పకూడదు, విచిత్రాలు కనపడుతున్నాయి. చూస్తున్నారుగా, ఈ టచ్ ఫోన్లు వచ్చాక చూశారుగా, ఎక్కడెక్కడ అన్నీ కూడా కనపడుతూనే ఉన్నాయి. అలాగే మీరు సరిగ్గా ఆలోచించుకొని, అతను ఎవరో దానయ్య ఏదో చెబుతున్నాడు అనుకొని కూడా ఒకసారి ఆలోచించండి. ఆ గుడి ముందు కూర్చున్నారు అనకూడదు, కానీ ఒక ఊరు వెళ్ళానండి మొన్న అందరూ కూడా ఆ గుడి చక్కగా కట్టారండి. ఆ గుడి నాకు అప్పచెబితే మహాప్రభువులు ఆ ఊరు వాళ్ళకి కుటుంబం పేరుని కూడా నేను పూజ చేస్తానండి రోజు. తెలుసా అది ఏమి గుడి అని కూడా నేను చెప్పను మీకు. ఎదురు సిమెంట్ బల్లలు వేశారండి. ఇక ఒక్కొక్కళ్ళు అమృతం తాగి ఉన్నదనమాట. ఇక చెప్పకూడదు, జై తల్లి జై నాకు, అర్థమైందా? అమృతం తాగి నేను ఆడ కూర్చున్నాను ఒక పని మీద వెళ్ళి. అమృతం తాగిన అతను, అబ్బాయి ఇటు రండి, అందరు రండి ఇక్కడికి రండి, అందరు రండి ఇక్కడికి. ఈయన ఏంటో అడగండి. చూశాడు, అందరూ వచ్చారు, నాతో పరిచయం చేసి మాట్లాడుతున్నారు. ఇతను ఎటుపోయాడు కూడా తెలియదండి. చూసారా, ఎటుపోయాడు కూడా తెలీదు. ఎందుకు కదా ప్రపంచం తల్లకిందులు అవటం అంటే ఇదే. ఏముండదు, ఏదో చెబుతున్నాళ్ళే, 4 పూసల మాలలు వేసుకొని ఒక పింఛన్ తీసుకొని ఏదో ఇట్లా అనుకుంటారు. ఇప్పుడు తెలియదు. తన దాకా మనకి దెబ్బ తగిలి చెయ్యి ఇరిగిపోయింది, అమ్మో ఆ రోజు తెలుసుకుంటే ఇంకేమో నువ్వు తెలుసుకుని తిరిగింది అతుకుంటుందా? లేదు, ముందే తెలుసుకోవాలి. అలాగే ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు చెబుతున్నాను, గ్రామంలో గుడులు ఎప్పుడైతే శుభ్రంగా ఉన్నాయో అప్పుడే ఆ గ్రామము, ఆ ఊరు, మీ కుటుంబాలు, పాడి పంటలు అన్నీ కూడా అన్యోన్యంగా దివ్యంగా ఉంటాయి అన్నమాట. అలాంటి అంటారు శివ, అరే మా ఊర్లో ఇంత పడిని, ఇన్ని బత్తాలు, మీ ఊర్లో 4 బత్తాలు, అంతే. మరి అక్కడే ఉంది అందం, అక్కడే ఉంది విచిత్రం, అక్కడే ఉంది వ్యవహారం. అర్థమైందా? ఆ ఊర్లో చక్కగా అమ్మవారి జాతర చేసుకుంటారు, గంగమ్మ తల్లి జాతర చేసుకుంటారు, మహాలక్ష్మి చేసుకుంటారు కాబట్టి ఆ ఊర్లో పంటలు పండుతాయి. మీరు చేయరు కాబట్టి ఇప్పుడు శుభ్రంగా ఉంటే, ఇప్పుడు మీరున్నారండి, శుభ్రంగా సార్ కూర్చుంటారుగా, శుభ్రంగా ఏడైతుందో ఆడ కూర్చుంటారు. ఒక మట్టిలో కూర్చోరుగా, ఒక బురదలో కూర్చోరుగా. అదే మీరు తెలుసుకోవాల్సింది. అలాగే రైతు ఎంత కష్టపడతారో తెలుసా? దున్నలు అవ్వచ్చు, ఆంబోతులు అవ్వచ్చు, వాటితో దున్నిచ్చు, ఆయన ఎంత కష్టపడతారో చూసావా? కానీ అతనికి కూడా ఆ దైవ బలం అనేది ఉండాలని నేను మాత్రం మనస్ఫూర్తిగా ఈ సకల సాక్షి వేడుకుంటున్నాను. అలాగే అతని కష్టం కూడా మనం కూడా ఆలోచించాలి. ఎంత కష్టపడుతున్నాడు, ఏమనుకో తెలిసి వెళ్తుంటే, అబ్బా వీళ్ళు శుభ్రంగా ఉండాలి, అబ్బా ఈ జంతువులు కూడా శుభ్రంగా దున్ని మన కుటుంబాన్ని, వాళ్ళ కుటుంబాన్ని ఆదర్శించాలి అనే విచిత్రమైన మీరు కూడా కోరుకోవాలన్నమాట. ఇవాళ ఎవరండి 4 రూపాయలు జేబులో ఉండే పానీయంలో పోసుకున్నట్టే పోసుకున్నా, ఎంతే సంగతిలో. అలాంటి పనులు చేయమాకండి. కుటుంబంలో చాలా అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారు. అదంతా కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఏదన్నా కుటుంబంలో సమస్యలు ఏర్పడ్డప్పుడు ఏదో మాకు చేశారని ఇలా ఉంటా ఉంటాయి. అలాంటివి ఏమైనా ఉంటే నాకు వెంబడే ఫోన్ చేయండి. నా వీడియో మీద నా ఫోన్ నెంబర్, ఎక్కడికైనా వస్తాను. అర్థమైందా? మీరు ఎక్కడికైనా వస్తాను. మీరు కూడా చక్కగా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. जय तल्ली माता की जय। ओम भगवते नमः। ओम नमो नारायणाय।
నాగాయ జై నాగమతల్లి నమః. ఓం తండ్రి నాగుకి జై. ఓం నమో భగవతే నమః. ओम तल्ली माता की जय, नागमतल्ली की जय, अशोकनाथ नागुल की जय, तल्ली जय माता. Right.